కేంద్రంలో అధికారం పొందాలన్నట్టయితే దానికి చేసేటటువంటి ప్రయాణము ఖచ్చితంగా దాటవలసినటువంటి రాష్ట్రము దేశంలోనే అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్. అలాంటి ఉత్తరప్రదేశ్లో కొద్ది నెలల్లోనే అసెంబ్లీకి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ వరుసగా 3వ విజయం దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయానికి అయోధ్యలోని రామమందిరం సంబంధించి బాలరామునికి సంబంధించినటువంటి మందిరంలో హుండీల సొమ్ము మాయమైందని కొందరు చేతివాటం ప్రదర్శించారని, దీనిలో వాళ్ళ పట్ల మందిర యాజమాన్యం ఏదైతే ఉందో, రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ కొంత మెతక వైఖరిని, ఉదాసీన వైఖరిని అవలంబించిందని ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలతో ముడిపడ్డటువంటి అయోధ్యలో ఈ నిధుల దారి మళ్లింపు, నిధుల దోపిడీకి సంబంధించిన కథనాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? ఖచ్చితంగా వీటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవాలేమిటి? ఇదే రాకాలోకంలో ఈరోజు మనం చర్చిద్దాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ని మించినటువంటి కీలక రాష్ట్రం లేదు. 80 సీట్లు. ఈ 80 సీట్లలో మెజారిటీ ఎవరు సంపాదించుకుంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా ఘోరంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. పర్యవసానంగా పార్టీ 272 సీట్ల కోసం పరుగులు తీస్తూ ఉండగా 240 దగ్గరే ఆగిపోయింది. అయితే అన్నిటికన్నా కీలకమైంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని పార్టీ గెలవడం. మొదటిసారి ఎటువంటి ముఖ్యమంత్రి ఫేస్ లేకుండా ఎన్నికల్లోకి దిగారు. తరువాత యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2వసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని ఉత్తరప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు సాధించనటువంటి అరుదైన రికార్డును సాధించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకైతే అన్నీ ఆయనకు అనుకూలంగానే సాగుతున్నాయి. మాఫియాలు అంతమయ్యాయి, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి, ఉపాధి అవకాశాలు పెరిగాయి, రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది, రాష్ట్రంలో మతతత్వ ఘర్షణలు తగ్గినాయి, మతోన్మాద శక్తులు ఎవరైతే ఉన్నారో లేకపోతే అల్లరి మూకలు ఏవైతే ఉన్నాయో వాటిపైన బుల్డోజర్ యాక్షన్ జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత దేవాలయాల టూరిజం పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇప్పుడు దేశం మొత్తంలోనే టెంపుల్ టూరిజంకి నంబర్ 1 ఉత్తరప్రదేశ్. ఇవన్నీ అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నటువంటి సమయంలో అయోధ్యలో నిధుల దారి మళ్లింపుకి సంబంధించినటువంటి కేసు బయటకు వచ్చింది. అయోధ్య మందిర నిర్మాణంలో వాస్తవానికి యోగి ఆదిత్యనాథ్ గారి గురువు గారు మహంత అవైద్యనాథ్ వారి గురువు గారు కూడా అయోధ్య ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించారు. 3 తరాల నుంచి అయోధ్య ఉద్యమంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి గోరక్ష పీఠానికి చెందిన వారు యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా అయోధ్య నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం జరిగిందని చూసి వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారు. అలాంటి సమయంలో, ఎన్నికలు కొద్ది నెలలు ఉన్నటువంటి సమయంలో ఈ నిధుల దారి మళ్లింపు, క్షమించాలి, కుంభకోణం అన్న పదము వాడకూడదన్నది నా వ్యక్తిగత నిర్ణయం. నిధుల దారి మళ్లింపు ఏదైతే ఉందో అది బయటపడింది. దీంతో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రద్ధాళువుల గుండెలకు అది తాకింది, ముళ్ళులా తాకింది, ముళ్ళులా గుచ్చుకుంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళినట్టయితే అయోధ్య విషయంలో ఏం జరుగుతుంది? హిందువులు ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ కల్టివేట్ చేస్తూ వస్తున్నటువంటి హిందూ ఓట్ బ్యాంక్ ఏమవుతుంది? దీని గురించి చాలా రకాల విశ్లేషణ చేస్తున్నారు. సహజంగానే విపక్షాలు కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాయి. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ దీనిపైన అందరికన్నా ముందు స్పందించారు. ఏకంగా ఆయన అయోధ్య రామ మందిరానికి సంబంధించి రామనామి వస్త్రాన్ని కూడా ధరించి వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేయటం ఇదంతా చేశారు. సరిగ్గా ఇదే సమయంలో అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అయోధ్య ఇష్యూని లేవనెత్తారు. అదేవిధంగా అందరికన్నా ఆశ్చర్యంగా అసదుద్దీన్ ఓవైసీ అయోధ్య గురించి లేవనెత్తాడు. నిజానికి అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి కూడా అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన రామ మందిరం కాదు బాబరీ మసీదు ఉండాలని చెప్పి పోరాడినటువంటి ముస్లింలకు నాయకత్వం వహించిన వ్యక్తి, కోర్టుల్లో కేసులు ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఆయన కూడాను నన్ను అయోధ్యలోకి రానివ్వలేదు, నేను దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రానివ్వలేదు, ఈ రకమైనటువంటి ఆరోపణలు ప్రారంభించారు. ఇక అఖిలేష్ యాదవ్ అయితే అయోధ్య రామునికి అన్యాయం జరిగిపోతుందని వాదన ప్రారంభించారు. అయితే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ యోగికి బాగా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఠాకూర్ వర్సెస్ బ్రాహ్మణ్ అనే పేరిట అగ్రవర్ణ ఓటర్లను చీల్చే ప్రయత్నం జరుగుతోంది. బీహార్లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ కావచ్చును, బ్రాహ్మణుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తిని పెంచేటటువంటి ప్రయత్నం కావచ్చును, చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. వచ్చే ఎన్నికలు కులాల ఆధారంగా జరుగుతాయేమోనన్నటువంటి సందేహం కలుగుతూ ఉన్న సమయంలో అయోధ్య ఇష్యూ తెర మీదకి రావడం, అయోధ్య ఇష్యూ తెర మీదకి రాగానే విపక్షాలు దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేశాయి. కానీ విపక్షాల గత చరిత్ర వాటికి అడ్డం వస్తుంది. కారణం ఏంటంటే అయోధ్య మందిరాన్ని అందరికన్నా ఎక్కువగా వ్యతిరేకించింది సమాజ్వాదీ పార్టీ. కరసేవకుల మీద కాల్పులు జరిపించింది వాళ్ళే. ములాయం సింగ్ అయితే మీరు హిందువుల్ని ముస్లింల్ని విడదీసినట్టయితే మేము హిందువుల్ని విడదీస్తాము, రాముడు వర్సెస్ కృష్ణుడు చేస్తాం, మేము యాదవులము, మా అందరికీ కృష్ణుడు దేవుడు కాబట్టి మేము కృష్ణ దేవాలయం గురించి పోరాడతాం, మీరు మిగతా వాళ్ళందరూ కూడా రాముడి కోసం పోరాడండి, ముస్లిం యాదవ్ కాంబినేషన్ తోటి దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. అఖిలేష్ యాదవ్ కూడాను అయోధ్య ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేదు. ఇవన్నీ కూడాను ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకి తెలుస్తున్నాయి. అదేవిధంగా అజయ్ రాయ్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అయోధ్యని దర్శించలేదు, మీరు అయోధ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నటువంటి ప్రశ్న వస్తోంది. నెమ్మదిగా ఇష్యూ హిందూ వర్సెస్ హిందూయేతర అవుతోంది. ఇది యోగి ఆదిత్యనాథ్ కోరుకున్నది. ఒక రకంగా అయోధ్య నిధుల గోల్మాల్కి సంబంధించిన కేసు హిందువులందరినీ ఒకవైపు తీసుకొచ్చింది, హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీలన్నింటినీ ఒక పక్కకి తీసుకొచ్చింది. ఈ పోలరైజేషన్ యోగికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తే కౌంటర్ హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. కాబట్టి యోగి కోరుకున్నది, కొద్దిగా యోగి మనసులో ఒక రకమైనటువంటి అనుమానం గెలుపోవటంల మీద ఏదన్నా ఉన్నట్లయితే అది ఈ అయోధ్య ఇష్యూతో పటాపంచలైంది. యోగికి లాభం కలిగించినటువంటి రెండవ విషయం ఏంటంటే ఇటీవల సీ ఓటర్ సర్వే చేసింది. సీ ఓటర్ చేసిన సర్వేలో 70% మంది అయోధ్యలో నిధుల గోల్మాల్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. తీవ్రమైనటువంటి నిరాశను, హతాశను, అసంతృప్తిని వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే వాళ్లను ఈ పరిస్థితిని ఎవరు చక్కదిద్దగలరు అని అడిగితే బీజేపీ ప్రభుత్వము, యోగి ప్రభుత్వం మాత్రమే చక్కదిద్దగలరు, మాకు అఖిలేష్ మీద లేకపోతే ఇంకొకరి మీద నమ్మకం లేదు అన్నటువంటిది ఈ సీ ఓటర్ నిర్వహించినటువంటి సర్వేలో బయటపడింది. అంటే అయోధ్య విషయంలో ఉన్నటువంటి అసంతృప్తి వాస్తవానికి సమస్య పరిష్కారము, నేరగాళ్లకు లేకపోతే దోషులకు శిక్ష పడటము, ఇవన్నీ కూడా ఎంత పెద్దవాళ్ళైనా, చంపత్ రాయ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చును, వీళ్ళందరి పట్ల కూడాను ఏ రకమైనటువంటి దయా దాక్షిణ్యం లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి సామర్థ్యము యోగికే ఉంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అయోధ్యను ఉపయోగించి బీజేపీని బలహీనపరచాలన్నటువంటి ప్రయత్నం ఫలిస్తున్నట్టుగా కనిపించలేదని సీ ఓటర్ చెప్తోంది. సీ ఓటర్ సర్వే వాస్తవానికి ఈ అయోధ్యకు సంబంధించిన ఈ నిధుల గోల్మాల్ బయటకు వచ్చిన తరువాత చేసినటువంటి సర్వే. కాబట్టి ఈ సర్వేకి ప్రాధాన్యం ఉంది. ప్రజలు తమ కోపాన్ని యోగి పట్లనో బీజేపీ పట్లనో చూపించటం లేదు. ఎవరైతే మోసానికి పాల్పడ్డారో వాళ్ళ శిక్ష మాత్రం పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. శిక్ష వేయగలిగే సామర్థ్యము కేవలము బీజేపీ ప్రభుత్వానికి, యోగికి ఉందని సర్వసాధారణ ప్రజానీకం భావిస్తున్నట్టుగా, ఉత్తరప్రదేశ్ ప్రజలు భావిస్తున్నట్టుగా సీ ఓటర్ సర్వే చెప్పింది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అయోధ్యలో
హుండీ కలెక్షన్లు తగ్గిపోయినాయి, భక్తుల రాకడ తగ్గిపోయిందని ఒక వర్గం మీడియా వాస్తవానికి చాలా దుష్ప్రచారం అందుకుంది. అసలు అయోధ్య ఇష్యూ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, అయోధ్యకి రావాలంటే ఇష్టపడటం లేదు, ఇలాంటి కథనాలు వచ్చాయి. ఇవన్నీ వాస్తవ గణాంకాలకు పూర్తి విరుద్ధం. అయోధ్యలో భక్తుల తాకిడి పెరిగింది, హుండీ కలెక్షన్స్ కూడా పెరిగినాయి. వాస్తవానికి ఇది హిందువుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. హిందువులు తాము దేవుడికి ఇస్తున్నాము, అది సద్వినియోగమా దుర్వినియోగమా అన్నది ఆలోచించకుండా దేవునికి ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి లడ్డూల స్వచ్ఛత విషయంలో వివాదం వచ్చింది. లడ్డూల అమ్మకాలు తగ్గలేదు, సరికదా పెరిగాయి. యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ కూడాను ఆ రకమైనటువంటి కాంట్రవర్సీ సృష్టించే ప్రయత్నం జరిగినా కూడా తిరుపతి లడ్డూలు తగ్గలేదు అమ్మకం. అదేవిధంగా తిరుపతిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య తగ్గలేదు, నిజానికి పెరిగింది. కాబట్టి హిందువు ఏ రకంగా ఆలోచిస్తారో బహుశా హిందూ వ్యతిరేకులకు, హిందూ వ్యతిరేక రాజకీయ నాయకులు, కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులకు అర్థం కాదు. యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఎన్నికలు జరిగితే స్పష్టమైనటువంటి మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. హిందువులందరూ ఒక్కత్రాటి మీద వచ్చి ఆయనకు ఓటు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో, మతం ఆధారంగా ఓట్లు వేసేటటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల ఓట్లు చీలిపోయి యోగికి మేలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సర్వేల సారాంశము. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి యూపీ ఎన్నికల్ని ట్రాక్ చేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థల యొక్క దాదాపు ఏకగ్రీవ తీర్పు. కాబట్టి అయోధ్యలో జరిగింది దురదృష్టకరము, కానీ దాని ప్రభావము ప్రభుత్వం మీద ఉండదు. కోపం గీపం ఉంటే అయోధ్య నిర్వహణ చేసినటువంటి మందిర నిర్వహణ యాజమాన్య ట్రస్ట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రము ప్రజలలో ఏమాత్రము దయా జాలి కరుణ లేవు. కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు, దోషులు ఎవరని తేలితే వాళ్ళందరికీ పడాలన్నటువంటి భావన ఉంది. దేవుని డబ్బులు తీసుకున్న వాళ్ళకి శిక్ష పడాలి. ఈ వ్యవస్థలో లోపాలని సరిచేయలేనటువంటి నాయకత్వానికి, మందిర ట్రస్ట్ నాయకత్వానికి కూడా తప్పనిసరిగా శిక్షలు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.